పోస్ట్ సిటీ హోస్ట్ అడ్డాగా మారిన అశోక్ నగర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. క్లినికల్గా చూస్తే ఈ సమస్యలు ఇప్పుడు మామూలుగా నంబర్ ఆఫ్ ఎగ్స్తో మనం నిర్ధారించబడి పుడతారు ఆడపిల్లలని అంటారు కదా. సో ఇది ఎగ్ రిలీజ్ అవ్వడంలో ఆటంకాలు కలిగిస్తుందా, లేక ఎగ్ రిలీజ్ అయినా కూడా తర్వాత ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఉదాహరణకి అనేక రకాల సమస్యల్ని అది అంటే ఫ్యూజ్ అవ్వడంలో లేదు అది ఫర్టిలైజ్ అవ్వడంలో సమస్యలు సృష్టిస్తుంది? మామూలుగా అయితే ఎట్ బర్త్ ప్రతి లేడీకి ఒక 2-3 మిలియన్ ఎగ్స్ ఉంటాయి. ఆ రిజర్వ్ తో పుడతారు. 2-3 మిలియన్ ఎగ్స్ అంటే పొటెన్షియలీ యూ కెన్ బికమ్ మదర్ ఆఫ్ 2-3 మిలియన్ కిడ్స్ అంతే కదా. యా, కాకపోతే ప్యూబర్టీ వచ్చేసరికి అవి 3-4 lakhs అవుతాయి. తగ్గిపోతాయి. అండ్ రీప్రొడక్టివ్ లైఫ్ స్పాన్లో అంటే 450 times ఓవ్యులేట్ అవుతారు విమెన్. అంటే ఎవ్రీ మంత్ ఒక ఎగ్గే రిలీజ్ అవుతుంది అరౌండ్ 14th day అట్లా. సో కాకపోతే రిక్రూట్ అయ్యేవి ఎక్కువ ఎగ్స్ ఉంటాయి, అందులో ఒకటే డామినెంట్ ఫాలికల్ వచ్చి రిలీజ్ అవుతాయి, మిగతా అన్ని వేస్ట్ అవుతాయి. సో అలా సైకిల్స్ పెరిగే కొద్దీ ఆ ఎగ్ రిజర్వ్ అనేది డిక్లైన్ అవుతూ ఉంటుంది. సో 30-35 years వచ్చేసరికి ఆ డిక్లైన్ అనేది ర్యాపిడ్గా ఫాల్ ఉంటుంది రిజర్వ్లో. సో అరౌండ్ మెనోపాజల్ టైం 45-50 వచ్చేసరికి అవి 1000కి వెళ్ళిపోతాయి. సో ప్రాక్టికల్లీ 450 times ఓవ్యులేట్ అవుతారు రీప్రొడక్టివ్ లైఫ్ స్పాన్లో. సో మీరు అన్నట్టు ఓవ్యులేషన్ డిస్టర్బెన్సెస్ ఎట్లా వస్తాయి అని, సో అది హార్మోన్స్ వల్ల అవ్వచ్చు, థైరాయిడ్ ఇష్యూస్ వల్ల అవ్వచ్చు, హై బిఎంఐ ఒబేసిటీ వల్ల అవ్వచ్చు. సో ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఓవ్యులేషన్ అవ్వకపోవడానికి దారితీస్తాయి. సో మెయిన్ హై బిఎంఐ అంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ఫుడ్ హ్యాబిట్స్ బట్టి బిఎంఐ మోర్ దెన్ 30-35 కూడా చూస్తున్నాము. అలాంటి వాళ్ళకి ఓవ్యులేషన్ ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ప్లాన్ చేసుకునేటప్పుడు అట్లీస్ట్ 10% అయినా వాళ్ళ వెయిట్ రెడ్యూస్ అయితే కనుక వాళ్ళు స్పాంటేనియస్గా మళ్ళీ సైకిల్స్ రెగ్యులర్ అవ్వడానికి ఓవ్యులేషన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే కనుక డెఫినెట్గా గైనకాలజిస్ట్ కానీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ హెల్ప్తో కొన్ని మెడికేషన్స్ ఉంటాయి, అవి టాబ్లెట్స్ అవ్వచ్చు, ఇంజెక్షన్స్ అవ్వచ్చు, డిపెండింగ్ అపాన్ ద ఏజ్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తాం. అదే